రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ట్రై కలర్ స్పెషల్ స్వీట్ దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దామా. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని తయారు చేయడానికి బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత గ్రేట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తురుము రంగు మారి మంచి సువాసన వస్తున్న సమయంలో ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ బాండీలోకి ఇంకొంచెం నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడవుతున్నప్పుడు ఒక కప్పు సొరకాయ తురుముని దాంట్లో వేసి వేయించుకోవాలి. సొరకాయ తురుము పచ్చివాసనంతా పోయి రంగు మారాక అరకప్పు పాలు అందులో పోసుకొని పాలల్లో ఈ తురుముని బాగా ఉడకనివ్వాలి. పాలంతా ఎగిరిపోయి ఈ సొరకాయ తురుము బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. పంచదార బాగా కరిగిపోయి పాకం ఇలా పైకి కనిపిస్తున్న సమయంలో ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనిచ్చి ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బాండీలోకి మనం నెయ్యిలో వేయించుకున్న క్యారెట్ తురుము అరకప్పు పాలు వేసి పాలల్లో ఈ క్యారెట్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ హల్వాని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవుతున్నప్పుడు 3/4 కప్పు పాలు అందులో పోసుకోవాలి. పాలల్లో నెయ్యి బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని అందులో యాలకుల పొడి వేసుకోవాలి. పాలు బాగా మరుగుతున్న సమయంలో ఇందులోకి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ పాలల్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ పాలల్లో పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకో 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు పాలకి మొత్తం 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ పడుతుంది. 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి 2 సార్లుగా వేసుకున్నాను. రెండోసారి వేసిన పాలపొడి కూడా పాలల్లో బాగా కరిగిపోయి పాలు చిక్కబడి ఇలా అవుతాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వస్తే మనకి కావాల్సిన కోవా రెడీ అయిపోయినట్టే. ఇంతకన్నా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే కోవా చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వా, కోవా, సొరకాయ హల్వాలను ఇలా ఒక కప్లో లేయర్స్గా వేసుకొని పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకున్న 3 రకాల స్వీట్స్ని ఒక చిన్న బౌల్లో వేసి బోర్లిస్తే నాకు ఇలా ట్రై కలర్ స్వీట్ లాగా వచ్చింది. మధ్యలో అశోక చక్రం లాగా బ్లాక్ కిస్మిస్ని అంటించాను. హ్యాపీ రిపబ్లిక్ డే!